అందరూ కూడా మీ మనస్సులని దేవుని వాక్యానికి అప్పగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ శుభ శుక్రవారం నుండి మనం ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ శుభ శుక్రవారం సమయంలో యేసయ్య పలికినటువంటి 7 మాటల గురించి ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ 7 మాటల యొక్క నెరవేర్పు అనేది మన యొక్క దైనందిన జీవితంలో చక్కగా అర్థం చేసుకోండి. మనము ప్రతి దినము కూడా మనము ఎలాగ జీవించాలో దానిని మాదిరికరంగా యేసయ్య మరణంలో కూడా ఆయన చేసి మనకి మాదిరి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన ఏ ఒక్క మాట కూడా నిరర్థకంగా రాలేదు. ఆయన ఈ లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడా ఒక్కొక్క దినము కూడా ప్రయోజనకరంగా మానవాళికి ఒక మాదిరికరంగా తన జననం నుంచి మరణము వరకు తర్వాత పునరుత్థానం వరకు కూడా ఆయన అన్ని కూడా దేవునికి మహిమార్థంగా మానవులకు ప్రయోజనార్థంగా ఆయన జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య జీవితంలో ప్రతి దానిని కూడా మనము ఏం చేయాలి అంటే మాదిరికరంగా మనం తీసుకోవాలి, అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్న మాట 4వ మాట గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒక చిన్న ప్రార్థనతో ఈ మాటను మనం ఆరంభించుకుందాం. పరిశుద్ధ జీవన కలిగిన కదా సేవాధికారునికి వందనాలు చెల్లిస్తున్నాను. అవును కదా, నేను మానవాళిని ఎంతగానో ప్రేమించున్నాను. అలాంటిగా నేను ప్రేమించి నీ ప్రేమను ప్రత్యక్షపరిచినటువంటి అలాంటిగా నైనా అమూల్యమైనటువంటి నైనా ఆ గంటమునైనా శిలువ మరణము మా కొరకు ఎంతగా నీవు నలిగిపోయావు. నా ప్రభు ఎంతగా నీవునైనా అలాంటిగా ఆ యొక్క శిలువ మరణాన్ని అలా ఎంతో దుఃఖాన్ని భరిస్తున్నా ప్రభా. అలా ప్రీతి పాత్రముగా మా కొరకు మరణించావు లేదా ఆ శిలువ ప్రేమ ఈ సమయంలోనైనా అలా ప్రకటించడానికి అలా అదే కూడా అనుగ్రహం ప్రభా. మీరెందుకు ఎడగలుగుతారు అయ్యాని వాక్యములు వినడానికి వచ్చింది కాబట్టి తన వినికిడిలో ప్రభా ఈ వాక్యాలు ఎందరకరంగా గొప్పండి ప్రభా. తన జీవితంలో ప్రేమ ఎంత ఆనందమైన ఎవరైనా అనుభవించడానికి ఈ వాక్యాల ద్వారా మీరు ప్రత్యక్షపరిచిన జ్ఞాపన చేస్తున్నాను. తన మరుగుపరచండి, మీరు ప్రత్యక్షమన్నాను సంపూర్ణంగా ప్రయాణంలో వాక్యము చెప్పడం జీవితమైన బిడ్డలు సమస్త పరిస్థితులను డిస్టర్బెన్సెస్ అన్నిటి చేతులు తప్పించుకుంటూ మహిమల ప్రభావాన్ని ఆరోపిస్తూ వేస్తూ చూస్తూ సర్వశక్తులు నాను అప్పగించి అది పొందుకునే అయితే నాకు ఇవ్వబడినటువంటి 4వ మాట యొక్క రిఫరెన్స్ వచ్చి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఏమి లామా సబక్తాని అనే బిగ్గరగా కేకవలసినని అక్కడ రాయబడి ఉంటుంది. అలాగనే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ ఉంటుంది ఏమి లామా సబక్తాని అనేటువంటి మాటను ప్రభు పలికినట్లుగా మనం చూస్తాం. దయచేసి మీరందరూ బైబిల్ చూడండి, కానీ నన్ను చూడండి. మీ వినికిడిని ఆసక్తిగా వినడానికి మాత్రము నేను ప్రయత్నం చేయను. ఎందుకంటే వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు మనలో వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు వెలుగు కలుగుతుంది అని? వాక్యం విన్నప్పుడు మనలోనికి ధైర్యం వస్తుంది. వాక్యం విన్నప్పుడు మనకు బలం కలుగుతుంది. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. మీరు ఇంకా అదుగుతూ ఉన్నారు. నాకు వాక్యం చెప్పడానికి చాలా శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి శ్రద్ధగా ఆలోచించండి. తర్వాత మనము ఈ సినిమా ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది. లోకంలో చాలా మందిలో యవనస్తులు అయితే ప్రేమ కొరకు చనిపోతా ఉంటారు. కొందరిలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ప్రేమ నడిపించి, ఎందుకంటే బైబిల్ రాయబడింది అంత్య దినాల్లో ఏమవుతుంది అని అంటే ప్రేమ చల్లారిపోతుంది.
హల్లెలూయా. చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లోనే మనం బ్రతుకుతున్నాం. ఎలాగనంటే భార్య భర్తను చంపేస్తూ ఉంది, భర్త భార్యను చంపేస్తా, తల్లి బిడ్డను చంపేస్తా ఉంది, బిడ్డ వీళ్ళు తల్లిదండ్రులను చంపేస్తా ఉన్నాడు. అంటే దానికి కారణం ఏంటి? ప్రేమ లోపిస్తూ ఉంది, దుర్మార్గత పెరుగుతూ ఉంది. అయితే కొంతకాలానికి మనుషుల్లో ప్రేమ ఏమవుతుందంటే తగ్గిపోతుందంట. అది లోకమైనటువంటి ఒక సత్యం. వివాహమైనటువంటి భార్య భర్తలు 1 సంవత్సరానికి చాలా ప్రేమగా ఉంటారు. తర్వాత బాధ్యతలు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గుతుంది, కానీ బాధ్యతగా మారిపోతుంది. అయితే ఒకరినొకరు పట్టించుకునేంత సమయం కూడా ఈ దినాల్లో లేదు. కానీ మన యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన మానవుని సృజించుకున్నప్పటి నుంచి నేటి వరకు, తర్వాత రాబోయే భవిష్య కాలంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందు ఆయన ఎరిగి ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాడు కనుకనే దాన్ని ప్రత్యక్షపరచడానికి మనలందరూ ప్రేమకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ఏమి లేని సమస్యలు అరగంట మాత్రమే నేను చాలా విషయాలు మీకు మాట్లాడాలి. దేవుని యొక్క మాటలు నేను ఖచ్చితంగా దీన్ని విప్పాలని ఆశతో వచ్చా, కానీ సాధన చాలా మనకి ఆటంకాలు తీసుకుని వచ్చేస్తున్నాడు. కానీ మీ మనసును మాత్రం ఉపయోగపడుతుందిగా లగ్నం చేయాల్సింది కోరుకుంటాను. సరే, ఏలి నమస్కారం అనే మాట మొట్టమొదట ఎవరు పలికారు అంటే, యేసు యొక్క జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు పునరుత్థానం వరకు కూడా ప్రభు జరిగింది. ప్రవచించారు. లేఖనాలు నెరవేర్పు కొరకు ప్రతిదీ కూడా వేసే జీవితంలో జరిగింది. ఓకేనా? అయితే దావీదు ఈ మాట 22వ కీర్తనలో పలికినట్లుగా మనకు తెలుసు. ఏమంటాడు? నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని దావీదు తనకు కలిగినటువంటి శ్రమ నుంచి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అయితే పలుకబడినటువంటి ఏలి లమా సబక్తాని అనే మాట ఏ భాషలో పలుకబడింది అంటే, బైబిల్ గ్రంథము హెబ్రూ, అరమైక, గ్రీకు భాషలో రాయబడింది. అయితే ఈ మాట ప్రభు పలికింది అరమైక భాషలో ఈ మాట పలికారు. అయితే ఈ మాట పలికినప్పుడంతా కొందరు అనుకున్నారంట, ఏమి అని పిలుస్తున్నాడు ఇతను సహాయానికి అని అనుకున్నాడంట. కానీ దాని అర్థం మాత్రం ఏంటి? నదేవా ఎందుకు చేయవిడిచాడు? అయితే ఇక్కడ విడిచిపెట్టడము అనేది తండ్రి కుమారుల మధ్య ఏదో ఎడబాటు వచ్చిందని కాదు. ప్రభువు ఎప్పుడు కూడా వారి ఇరువురు ఎప్పుడు కూడా వేరు కాదు. కానీ ఏమవుతుంది అంటే, ఆయనకి శ్రమ అనుమతించబడింది. హల్లెలూయా. అక్కడ ప్రభు కలిగిన ఉద్దేశం అంటే, ఒక ఇంగ్లీష్ లో ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటంటే, ప్రభువా నీకు నిర్ణయించినటువంటి ఏదైతే నాకు గమ్యముగా నువ్వు ఏర్పాటు చేశావో ఆ మరణాన్ని నేను చేరుకున్నాను. హల్లెలూయా. ప్రభు అంటాడు యోహాను సువార్తలో 11:4 చేయటము నువ్వు నాకు ఇచ్చిన పని చేసి ముగించు నేను మహిమపరిచాను అని. అయితే ఎందుకు ఆయన ఏ విధంగా ఎడబాటును పొందుకోవాలి, మరణానికి వెళ్ళాలి అని అంటే, సర్వమానవాళి యొక్క రక్షణార్థం ఆయన ఖచ్చితంగా మరణించి తీరాలి. ఎందుకనంటే ఆ మరణము ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ. మొట్టమొదటి నుంచి మనము ఆలోచిస్తే, ధర్మశాస్త్ర ప్రకారంగా మనిషికి ఒక విధిని నిర్ణయిస్తూ వచ్చాడు ప్రభువు. నీ పాపము పరిహరించబడగలిగినట్లుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలిని చెల్లించమని ప్రభు చెప్పి దాన్ని నిర్ణయించాడు. అలా అయినా క్షమాపణ పొందుకుంటారు, పాపము పరిహరించబడుతున్నారు. అయితే ఉండే కొద్ది క్రమేపీ ఏమైపోయింది అంటే, బలి చెల్లించడం పాపం చేయడం అయిపోయింది. కానీ మనిషిలో మాత్రం మార్పు రాలేదు. ఏంటికి?
ఇంకా ఆకాశాన్ని అంటే ఇంత పాపము భూమి మీద విస్తరించుతుంది. అయితే ఇలాగున వారి ఎడబాటులో మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఎందుకంటే నేను మీకు అరగంట సమయం నాకు ఇచ్చాను కాబట్టి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. లోకంలో ఉండరు కానీ మీరు లోకములో ఉన్నారు. నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను. పరిశుద్ధులకు తండ్రి మనకు ఏకమై ఉండగాగున వారిని ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడును. ఇక్కడ యేసు ప్రభువు గారు మరణానికి ముందు తండ్రికి చేసినటువంటి ప్రశస్తమైన ప్రార్థన ఈ యోహాను భక్తులు మాత్రమే రాశారు. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనలు ఏమంటున్నాడంటే, ఆయన తండ్రికి చెప్తున్నాడు, బ్రహ్మా నీవు నేను ఎలాగున ఏకమై ఉన్నామో వీరిని కూడా అలాగన ఏకం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసిన దేవుడు ఈ బలియాగం చేయకపోతే, ఈ బలియాగం ద్వారా మనకు జరిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము లేదా మేలైన కార్యం ఏంటి అంటే, ఏదైనా తోటలో ఆదాము ద్వారా హత్య చేసినటువంటి ఆ యొక్క పొరపాటు ద్వారా ఏం జరిగింది అంటే పాపము లోకంలోనికి వచ్చింది. ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపము ఏమి చేసింది అంటే, దేవుని కుమారునిగా పిలువబడినటువంటి ఆదాముకు దేవునికి మధ్య ఎడబాటు వచ్చింది, ఎక్కివేయబడ్డాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నివాసం చేసే స్థలము పరిశుద్ధమైనది. అది ఆ ప్రదేశం అంతా కూడా మహిమతో నింపుకుని మహిమ వస్త్రాలు ధరించుకుని ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది. దానిని కోల్పోయాడు. దేవుని నుంచి తనకున్నటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయాడు ఆదాము. ఇంకా సాతానుకి మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, సాతానుకి సూది బచ్చం అంటే సూది ఉన్నట్టు ఆ మొన ఎంత ఉంటుందో అంత స్పేస్ కానీ ఇస్తే చాలు, సాతాను ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకుని వెళ్ళిపోతాడు. అదే జరిగింది. అదే పాపము ఏదైనా తోటలో ప్రారంభమై మనుషుల్లో పాపాన్ని విస్తరింపచేసి మనిషికి దేవునికి మధ్య అగాధాన్ని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. దేవునితో చల్లపోటలు సంభాషణ చేస్తూ సహవాసంలో ఉన్న మానవుడు దేవుని ముఖమును చూడలేకపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి కేవలం స్వరముతో మాట్లాడుతూ నరుని దర్శించిన సజావుగా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎంపు వేశాడు కానీ తన కనుసండంలో మానవులు ఉంచుకొని కాపుదలు ఇస్తూ వస్తూ ఉంటే మనిషి మాత్రం అంతకంతగా పాపాన్ని పెంచుకుంటూ పోయాడు, దూరాన్ని పెంచుకుంటూ పోయాడు. అయితే యేసయ్య మరణము ద్వారా, ఆయన ఎడబాటు ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, తొలిమైనటువంటి నన్ను సర్వ మానవాళిని కూడా ఆయన తండ్రితో ఏకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా దేవుడు మనకు దూరంగా ఉన్నాడని? మీరు ఎప్పుడైనా మనకు శ్రమ కలిగినప్పుడు ఎలాగున దావీదు కేకలు పెట్టాడో, ప్రభువులో నన్ను ఎందుకు జీవించావు అని కేకలు పెడతాం. ఎందుకంటే మన హృదయంలో మనం పెట్టే కేకలు పక్కన మనిషికి వినిపించదు. వేదనతో మనం పెట్టే కేకలు మనిషికి వినిపించదు, కానీ నీతో ఉన్న నీ దేవునికి వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు అలాగన దిగులు చెందవద్దు. కానీ యేసయ్య మరణము ద్వారా అతి సమీపంగా దేవునికి వెళ్ళిపోయావు. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు దేవునిలో ఐక్యముగా ఉన్నావన్న విషయం మనం ఏదైనా గ్రహిస్తున్నావా? గ్రహిస్తే పాపము చేయడానికి భయపడతావు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి భయపడతావు. దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం సమయంలో తండ్రి నుంచి వేరు మరణాన్ని పొందుకొని ప్రభువు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎవరికి అంటే యేసయ్యని దేవుడిని పట్టుకొని నమ్మి బాప్తిస్మం పొందుకొని ఆయన ప్రకారం నడవడానికి క్రీస్తునానికి వచ్చినటువంటి వారు వీటి ధన్యత. హల్లెలూయా. ఎంతమంది నమ్మి వస్తారో వారందరూ కూడా ఈ రక్షణలో పాల్పంపులు పొందుకుంటారు, ఈ ఆశీర్వాదంలో పాల్పంపులు పొందుకుంటారు.
క్రీస్తుల ఐక్యత, క్రీస్తు ద్వారా మనము దేవునికి ఐక్యత మనము కలిగి ఉన్నాం. క్రీస్తు ద్వారా మనము ఏకమయ్యాము. మరలా హల్లెలూయా. అనవసరంగా ప్రార్థన చేసి ఆయన తల్లి తాను నీ కోసం నా కోసము దీనికోసమే ప్రతిష్ఠ చేస్తున్నాడంట. అయితే ఇదే అంటాడు, దీనిని ప్రతిష్ఠిత చేయడం కోసము నేను చేస్తున్నాను అంటే నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను దీనికోసం అని. హల్లెలూయా. దేవాది దేవుడు చాలా నిష్ఠగా మానవులను రక్షించడం కోసం ఒక సమయంలో నిర్ణయించుకొని ఆ సమయంలో ఆయన క్రమముగా మనిషి ఏ విధంగా బ్రతకాలో ఒక మాదిరిని చూపించి తన మరణంలో కూడా ఆయన ఒక మాదిరిని చూపించాడు. ఇక్కడ శిష్యుల కంటే ఆయన ఇచ్చిన మెసేజ్ ఉంది. ఆయన అక్కడ ఆ మాట పలుకుతున్నప్పుడు శిష్యుడికి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, నా కోసము సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను అనుసరిస్తున్న మీరు కూడా ఇలాగే నేను చేయవలసి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే త్యాగము ఆయన చేశాడు. తరువాత ఆయన వెంబడించిన శిష్యులందరూ కూడా ఏం చేశారు అంటే, ఇదే విధిగా దేవుని ప్రేమను కనులారా చూసిన వారు, అనుభవించిన శిష్యులు అనేకులను రక్షించడంలో క్రీస్తు వరకు బలియాగం అయిపోయారు. హల్లెలూయా. ఎవరి కోసం? వారు చేసినటువంటి పరిచయతోనే నీవు నేను కూడా ఈ దినమున రక్షణను పొందుకుని ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను క్రీస్తుతో ఏకమైతే, దేవునితో ఏకమైతే, పాపమును విసర్జించి నీవు రక్షణ పొందిన నీవు ఆయనతో అనుదినము ఐక్యముగా బ్రతుకుతూ వెళితే నీలో దేవుడు పెట్టే ఆ ప్రేమ ఇతరులను రక్షించడానికి నేను పురికొల్పుతుంది. హల్లెలూయా. ఈ దినాల్లో సువార్త ప్రకటన చేయడం కూడా చాలా కష్టతరం అయిపోయింది. కానీ మనం ఒకటి చేయగలము, ఏంటంటే మనలో క్రీస్తుని ప్రత్యక్షపరచడం ద్వారా ఆయనకు నువ్వు ఎందుకు కావాలి అంటే ఆయన ప్రేమ నీ ద్వారా మనుషులకు ప్రత్యక్షపరచబడడానికి నీవు నేను కావాలి. హల్లెలూయా. అంతేగాని వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా కాదు. వాక్యం విన్నామా, ఏదో విన్నాము తెలుసుకున్నామా వెళ్ళిపోతున్నామని కాదు. మన నడకలో దేవుని వాక్యము పరిపూర్ణం కావాలి. ఆయన ప్రేమ ప్రత్యక్షం కావాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ త్యాగపూరితమైనటువంటి మనసును మనకు అనుగ్రహిస్తుంది. అందుకే వారు త్యాగం అయిపోయారు, హతసాక్షులుగా మారిపోయారు. వారు 10 మంది మాత్రమే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది హతసాక్షులుగా మారిపోయారు. పరలోక రాజ్యంలో ఒక లెక్క ఉంది, అది ఇంకా పూర్తి చేయబడలేదు. హతసాక్షుల యొక్క లెక్క పూర్తి చేయబడలేదు. ఎంతమంది కోసం ఎంతమంది మరణిస్తున్న వారు ధన్యులు, దేవుని చిత్రంగా ఉన్నారు. అయితే ఐక్యము చేయబడ్డావా ప్రభుత్వం? ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావు. నీకు విరోధంగా ఏ ఒక్క ఆయుధం కూడా రూపించబడదు. రూపించబడినా కూడా అది వర్తలదు. మనం వెళుతున్న మార్గంలో ఖచ్చితంగా క్రీస్తుని అంగీకరించిన మనం వెళుతున్న దారుల్లో ఖచ్చితంగా ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, నిందలుంటాయి, కన్నీళ్లుంటాయి, శ్రమలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తుని కలిగిన నీకు మాత్రం ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. హల్లెలూయా. సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సంతోషిస్తున్న వాళ్ళు ఎంతమంది సంతోషిస్తున్నారు? గట్టిగా అడిగే చెప్తామా? నేను శ్రమలో సంతోషించగలుగుతున్నాను, నా కన్నీరులో నా ప్రభువుని బట్టి నేను దేవుని కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే నువ్వు క్రీస్తులో ఏకమై ఉన్నావని అర్థం. హల్లెలూయా. ఇది ఆశీర్వాదం అడుగుతుంటారు. మరి రెండవదిగా జరిగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం చూద్దాము. రెండవది ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మనం చూసినట్లయితే, చదవండి. లేకపోతే నేను చదివేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి. వినండి జాగ్రత్తగా. కాబట్టి శరీరంలో అన్యజనులు ఉండి శరీరంగా సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహకారులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఇంటుగానే జ్ఞాపకము చేస్తుంది. ఎవరైనా అర్థమైందో చెప్పినట్టు చదివిన వాక్యం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటంటే దేవుడు చెప్పిన నియమ నిబంధనలతో
ఒక మానవాళిని ఆయన ఒక సెపరేట్ చేయడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దయచేసి వినండి, దయచేసి వినాలి, నా వైపు చూడాలి, మీరు చూడండి. ఏంటిదంటే దేవుడు పాపము ఆకాశములంతపోయినప్పుడు ఆయన చరిత్రలైన ద్వారా మొట్టమొదటి ఉన్నటువంటి ఆ జనాంగాన్ని అంతటినీ కూడా నశింపజేశాడు. అవునా? వాళ్ళ రక్షణ ఆ తరములో నీతి మంత్రులుగా ఉన్నటువంటి లోకమును ఏం చేశాడంటే ప్రభువు ఏర్పాటు చేసుకుని ఆ 8 మందిని ఆయన రక్షించుకొని ఎవరైతే మాట విని ఓడలోనికి ప్రవేశించారో, ఎంతమంది మనుషులు వచ్చారు ఓడలోనికి? సుమారు 120 సంవత్సరాలు ప్రకటించబడింది. దేవుడు ఉన్న పూటగా వర్షాన్ని కురిపించబోతున్నాడు. అప్పటి వరకు వర్షం లేదు, వారికి తెలియదు, నవ్వుతున్నారు, ఎక్కిరి చేస్తూ నవ్వుకుని అందరూ ఎదుగుబడి చేస్తూ హేళన చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఓడను తయారు చేస్తూనే ఏం చేశారంటే సువార్త ప్రకటన చేస్తాను. కానీ ఎవరు వచ్చారు తెలుసా? జంతువులు వచ్చాయి, పురుగులు వచ్చాయి, పక్షులు వచ్చాయి. ఎప్పుడు కూడా సృష్టి దేవుడికి లోబడకుండా లేదు. లోబడకుండా ఉంది ఎవరు? మనిషి మాత్రమే. అంటే ఆ తరములో ఒకే ఒక మనిషి కుటుంబం మాత్రమే నిందారహితంగానే ఉంది. కుటుంబం అంతా కాదు, కానీ కుటుంబంతో కూడా ఎన్నుకొనబడింది. అయితే ఈ నోమును బట్టి నిబంధన చేసిన దేవుడు వారి ఆయనకున్నటువంటి 3 కుమారులు షేము ఆ యొక్క షేముని బట్టి షేము గుడారంలో ఉన్నటువంటి వచ్చినటువంటి అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. ఎవరు పిలుచుకున్నాడు? ఎవరి సంతానంలో? నోము సంతానంలో షేము అంటే ప్రథమ సంతానము దేవునికి ఎప్పుడు కూడా ప్రతిష్ఠితమై షేము మొదటివాడు. ఆయన షేము గుడారము నుంచి ఎన్నుకొనబడిన వారు ఎవరంటే అబ్రహాము ద్వారా ఏం చేశాడంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిదో, మీరు పాపం సృష్టించబడలేదు, మీరు అపవిత్రులుగా బ్రతకడానికి నేను చేసుకోలేదు, నా పరిశుద్ధ సన్నిధానంలో మీరు నాతో సంతోషించడానికి నేను మిమ్మల్ని చేసుకున్నాను అని తెలియచేయడానికి ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమిస్తే ఎంతగా దీపిస్తాడో, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో తెలియచేయడానికి ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళు ఎవరంట? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఆ యొక్క జనాంగంలోనే ఆయన ఏం చేశాడనంటే యథార్థంగా బ్రతికినప్పుడు ఆశీర్వదించాడు, విజయాన్ని ఇచ్చాడు. శత్రువులు నిలబెట్టడానికి గొప్ప విజయాన్ని, శత్రువుల కరిగి నీరెంతగా విజయాన్ని ఇచ్చి దేవుడు నిలబడితే పాపను చేసినప్పుడు అదే పరిశుద్ధుడైన దేవుడు అదే శత్రువులు వెనుకబడి చేశాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన యొక్క న్యాయ తీర్పు ఎప్పుడు కూడా యథార్థంగా ఉంటుంది. తన వారిని ఆయన ఏం చేస్తాడు? పక్షపాతం చూపించాడు. అన్యుడు యథార్థంగా బ్రతికిన వారిని కూడా ప్రభువు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలాగా ఈ క్రమంలో ఇశ్రాయేలు మాత్రమే దేవునికి ప్రత్యేకించబడిన వారు, వారిలో లేవీయులు ఇంకా ప్రత్యేకించబడిన వారు ఈనాడు క్రమం. అయితే అప్పుడు అన్యజనులకు ప్రత్యక్ష గుడారంలోకి ఏమైనా ఉందా? స్థానము రావడానికి లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు కనిపించిన సున్నితంగా. ఇలాంటి క్రమంలో అప్పుడు మనం ఎవరంట? ఇప్పుడు మనం ఉన్నాం. అప్పుడు ఉన్న వాళ్ళంటే అప్పుడు పరదేశులుగా ఉన్నాం, మనం పరచనం. ఆయన చేత నిర్మించబడ్డాము, కానీ ఆయన అంగీకరించిన వారు కాదు కనుక. ఇంకొక మాట బైబిల్లో ఉంది, పాపము చేత నువ్వు అన్యుడుగా ఎంచబడతావు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎదేవాళ్ళంట? నీవు దేవుని క్రియలో లేదు కనుక నీవు దేవుని సంబంధిని కాదు, సంబంధిని కాదు కానీ ఇప్పుడు నువ్వేమయ్యావు అని అంటే తర్వాత మనం వచనాలు చదువుకున్నాం. చూడండి 11వ వచనం నుంచి, ఆయనను మునుపు దూరస్తుడైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తున్నారు. హల్లెలూయా. మునుపు మనము దూరస్తులం,
తండ్రికి కుమారునికి వచ్చినటువంటి ఈ ఎడబాటు ఏం చేసిందంటే మనలను ఆయనకు సమీపస్తులుగా, తర్వాత ఇక చివరికి చూస్తే మీరు ఏక పట్టణస్తులు, దేవుని ఇంటి వారుగా, దేవుని ఇంటిలో ఉన్నవారుగా మీరు ఎంచబడ్డానికి ఈ శిలువ మరణమే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటున్నాం ఏంటి, మీరు దేవుని పాలన దేవుని యొక్క ఆత్మ మీద నివసించున్నదని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అప్పుడు కాదు, అప్పుడు అంగీకరించలేదు. విధి విధానాలు వేరు. క్రీస్తు యొక్క వెలుగు అప్పుడు ప్రకాశించారు. దేవుని యొక్క వెలుగు ప్రజలలోనే భయము, దేవుని యొక్క భయాన్ని పుట్టిస్తూ తర్వాత ప్రపంచమంతటా కూడా ఆ దేవుని యొక్క కీర్తి ప్రకటించబడింది. అయితే ఇప్పుడు మనము పాపము చేత, మనము ఈ లోక సంబంధమైన పాపపు క్రియల చేత దేవునికి మనం దూరంగా ఉన్నాము. అయితే నీవు క్రీస్తు యొక్క మరణము ద్వారా నీ పాపాలన్నీ కూడా ఆయన శిలువ రక్తము చేత కొట్టివేసి నిన్ను నన్ను దేవునికి సమీపంగా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఇంటిగా నువ్వు మారిపోయావు. అప్పుడు ప్రత్యక్షము వీళ్ళేమో కానీ ఇప్పుడు నీలోనే దేవుడు బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప మహత్తరమైన కార్యము శిలువ మరణం ద్వారా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము కదా. ఆయన అంత ప్రేమగా మరణించాడు, ప్రేమగా వేదన అనుభవించాడు. నేను అంతగా ప్రేమించను తెలియజేయడానికి. యేసయ్య చేసినటువంటి పాపం ఏమీ లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి వారు చంపింది, రోమా సామ్రాజ్యం చంపింది. పిలాతు ఏమన్నాడు తెలుసా, ఆయన నాకు ఏ దోషం కనిపించట్లేదు. ఏం కనిపించలేదు అంటే అన్యుడికి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అధిపతికి దేవుళ్ళ పాపం కనిపించలేదు. మేలు పెట్టకుండా ఏం చేశారనంటే యేసయ్యని చంపడానికి ఆయన అంటాడు పిలాతు, ఆయన్ని తీసుకొని వెళ్ళి ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఆయన శిక్ష విధించండి అని అంటాడు. కాదు కాదు, మరణాన్ని విధించే అధికారం మాకు లేదు కాబట్టి ఏమే మరణాన్ని విధించాలి, శిలువ మరణాన్ని విధియాలి. దానికి రీజన్ ఏంటి అంటే అసూయ. అసూయ. క్రీస్తులోనికి ఏకం చేయబడిన నేను క్రీస్తులోనికి వచ్చి సమీపముగా మారిన నీవు నేను ఎలా ఉండాలి అంటే ఆ దినమున ఈ దినమునకు కూడా మనిషిని చంపుతున్నది అసూయ. అయితే మనం ఎలా ఉండాలి? అందుకే నేను చెప్పాను కదా, 30 సంవత్సరాలు ఆయన ఒక ప్రతిష్ఠితంగా నీకు బ్రతికి చూపించాడు. ఆయన ఇంత లేసనంతైన పాపము ఉన్నదని స్థాపించలేనంత పవిత్రత కలిగి ఆయన జీవించాడు. మనం ఈ యథార్థతను తీసుకొని మనం బాప్తిసం తీసుకున్నాం, మనం క్రీస్తులోకి వచ్చాం. అయితే మన క్రియలు ఎలా ఉన్నాయి, మన అంతరంగం ఎలా ఉంది? క్రీస్తుకి సమీపంగా ఉన్న నీవు, దేవుని ఇంటిగా మారిన నీవు ఎలాగ ఉన్నావు? ఆయన నివసించే నివాసం యోగ్యంగా నీవు ఉన్నావా? విన్నావా? నీకు దేవునికి మధ్య మనుషులకి చెప్పనవసరం లేదు, కానీ నువ్వు దేవునితో ఏకం చేయబడ్డావు కాబట్టి నీతో మాట్లాడుతున్న ప్రభు యొక్క స్వరాన్ని విని ప్రతి దినము నిన్ను నువ్వు మార్చుకుంటూ వెళ్తే నిజముగా నీ ద్వారా ప్రభువు మహిమ పొందేటువంటి కార్యాలు నీ జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. ప్రతి క్రైస్తవులకు కూడా ఒక అవసరం ఏమిటో తెలుసా? అవునంటాడు, మీరే క్రీస్తు యొక్క పత్రికలో ఉన్నారు అని అంటాడు. మీరే దేవుడు నా ఆనందము, నా అతిశయమైన, నా కిరీటమైన మీరే అని సంఘస్థులతో చెప్తాడు. అయితే ప్రస్తుత కాలంలో మనము ఇవ్వదగిన సువార్త ఏమిటో తెలుసా? మన జీవితమే. హల్లెలూయా. మన జీవితమే, మన నిష్ఠతో కూడిన జీవితమే ఎదుటి వారిని ప్రభావితం చేయగలిగిన స్థితిలో మనం బ్రతకాలి. అంతకు మించిన సువార్త మనం ఇంకా చేయలేము. హల్లెలూయా. ఇంకా సువార్త మోయబడే కాలము అది సమీపిస్తే మన నోటి నుంచి యేసయ్య గురించి చెప్పినటువంటి స్థితి మనలో ఉంటుంది. మన జీవితమే ఒక పత్రికగా మారాలి. హల్లెలూయా. దేవుడు ఎంతో ప్రేమగా మనకిచ్చాడు ఈ రక్షణ. తండ్రి కుమారులు ఆ ఎడబాటులో ఎంత వేదన చెందాడో, ఎప్పటి నుంచి వేదన అనుభవిస్తున్నాడు? ముందు రోజు నుంచి కూడా ఆయన వేదన చెందుతూ ఈ మరణాన్ని పొందడానికి సిద్ధపడి వచ్చి నీ కోసం నా కోసం మరణిస్తే, ఆయన ఎడబాటును అనుభవిస్తే ఈ రోజు సమీపంగా చేసిన నీవు నేను ఎలా బ్రతుకుతున్నావు అనేది ప్రశ్న.
ఎంత ప్రభావితంగా బ్రతుకుతున్నాము అనేది ప్రశ్న. ఇతరులతో మనకు అవసరం లేదు, ఇతరుల జీవితం అవసరం లేదు, నీ ఎదుట ఉన్న వారి యొక్క జీవితాలతో నీకు పోలిక అవసరం లేదు. కానీ దేవుని ఎదుట ఉన్నావు, దేవుని ఇంటుగా మార్చబడిన నీవు ఎలాగ ఉన్నావు అనేది ప్రతి దినము పరిశీలన చేస్తుంటే ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మన యొక్క జీవితంలో ప్రతి దినము కూడా యుద్ధ దినమే, మనకు ప్రతి దినము కూడా సాధనతో పోరాటం ఉంది. నువ్వు పేరు లేకుండా రాజీ పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. క్రీస్తు పాపముతో రాజపడలేదు, పాపము చేయడానికి ఇష్టపడలేదు, కానీ దానిని చేయించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. నేను ఇంకొక మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఏంటంటే సిలువ మరణాన్ని పొందుకునే ముందు ప్రభువు గెత్సెమనెలో ఆ శ్రమను అనుభవించడానికి తగిన శక్తిని పొందుకోవడానికి ఎలా మారిపోయాడంటే చెమట రక్తంగా మారిపోయింది. హల్లెలూయా. అంటే ఆ మరణము ఎంత వేదనకరమైందో ఆయనకు తెలుసు. మనం చూస్తున్నది అది అవహేళన చేస్తున్న 3 మేకులు కాదు, సర్వల యొక్క మానవాళి యొక్క పాపము. మీకు ఒక మాట చెప్తాను, సేవకుడు అది అనుకుంటే సేవకుడు అంటే కేవలము వాక్యం చెప్పేస్తాడు, ప్రార్థన చేస్తాడు, కాగితాలు తీసుకుంటారు, పచ్చడి చేసుకుంటా ఉంటారు, దానితోనే వాళ్ళు బ్రతుకుతున్నారు అనేటువంటి అపోహలో నేను క్రైస్తవ సమాజం వేరే వాళ్ళు కాదు, క్రైస్తవ సమాజమే ఉంది. కానీ సేవకుని యొక్క పోరాటాలు వెలువలేదు. ఒక్కొక్క జీవితంలో వెలుగులవుతుంటే వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కొక్కరి జీవితం నుంచి వెళ్ళిపోతున్నటువంటి కీడు, ఒక్కొక్కరి జీవితం నుంచి వెళ్ళిపోతున్న వేదన, వాళ్ళు అనుభవిస్తున్న శ్రమ అంతా కూడా సేవకుని మీదకి వెళుతుంది. ఇది మీరు గ్రహించాల్సిన విషయం. వాక్యాన్ని చెప్పడం విషయం కాదు. ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం ఈజీనే, కానీ ఆయన నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు ఎంతమంది అక్కడ ఉంటే అంతమంది యొక్క బలహీనతలు ఆ వ్యక్తి మీదకు వెళ్ళి పోరాటం అక్కడ కూర్చోవాల్సి వస్తుంది, సేవకుడు కూర్చోవాల్సి వస్తుంది. వారు పడేవారు. అందుకే సంపూర్ణ సమర్పణలకు ఎందుకు వస్తారు అని అంటే వారు నిత్యము తన సంఘము కొరకు పోరాడుతూ కూర్చోవాలి. అక్కడ దేవుని ఎదుట కూర్చొని అందరి కోసం కన్నీరు, అందరి కోసం మానసిక వ్యధ. తెలుసా మీకు, ఏసీ డిప్రెషన్ లోకి వెళ్ళాడు ఆ టైంలో. ఈ మాట చాలా మందికి తెలుస్తుంది. ఏ ప్రాబ్లం లేదు, డిప్రెషన్ వద్దుండి, నువ్వు కృంగిపోతామని ఆ కృంగుదల ఆయన అనుభవించాడు. మానసిక కృంగిపోతున్నావే, నీకోసం ముందుగా ఆయన కృంగిపోయాడు, కానీ జ్ఞాపకం చేసుకుని నీకు గౌరవం వస్తుంది. అయితే ఇంత కృంగుదల ఒక ఒక్క వ్యక్తి మీద చెప్తే కొన్ని కోట్ల మంది భూమి పుట్టించినటువంటి కూర్చున్నటువంటి ఒక్కొక్కడి నిమిత్తము ఆయన ప్రతి పాపాన్ని మనకి ఆయనకి ఎంత శ్రమ కలిగి ఉంటది. అనే శ్రమ 3 మేకులు కాదు, అవమానం కాదు, అన్నిటినీ ఆయన భరించాడు. అంత శ్రమని ఆయన అనుభవించాడు. అయితే క్రీస్తు పక్షంగా నిలబడే సేవకులు కూడా అలాగే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదన మీకు తెలియదు. వారు చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దానిలో వారు కృంగిపోతారు, వారి కుటుంబాలు బరిగా అక్కడ నిలబడతారు. హల్లెలూయా. వారి కుటుంబాలు బరిగా నిలబడతారు. ఈ విషయంలో తెలియదు, చాలా మందికి తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము బైబిల్ని చదివి ప్రతి విషయాన్ని, క్రీస్తుని తెలిసిన విషయాన్ని మనము అందరికీ కూడా తెలుసుకొని జ్ఞానవంతులుగా ఉండడం నేటి దినంలో అవసరమో. మనల్ని జ్ఞానులుగా ప్రభువు సృష్టించాడు, జ్ఞానాన్ని ఇస్తాడు ప్రభువు, అజ్ఞానంలో బ్రతకమని ప్రభువు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క సంబంధిగా నీవు ఉన్నాడు, దేవుని యొక్క ఐక్యతలోనికి నువ్వు వచ్చావు. అయితే ఇప్పుడు ఎలా జీవించాలో నాకు తెలియదు. ఎంత శక్తివంతంగా బ్రతికావో, ఎంత శక్తిహీనతలో బ్రతికావో, బలహీనతలతో ఉన్నావో, బలహీనతలతో పోరాడుతున్నావో నాకు తెలియదు. కానీ బలహీనతలను జయించడానికి యేసయ్యలాగా నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. ఆయన నీకు ఉన్నాడు, మనుషులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన పక్కన మన సొంత రక్త సంబంధి ఉన్న నీ బాధను వారు అనుభవించలేదు.
నేనెందుకు లేదు అట్టయితే చెయ్యి పక్కన తల్లి చెప్పడం ఏమైపోయిందని చెప్పి నీకు బ్యాండేజ్ వేస్తుంది కానీ ఆ మెట్లు తను తీసుకోలేదు కానీ నీ దేవుడు ధరిస్తాడు. తెలుసా మీకు విషయం? నీ మెట్లు ఎంత ఆయన ధరిస్తుంది తెలుసా మీకు? నీవు పడాల్సిన ప్రతి వాహనం ముందే పడ్డాడు. నీ కళలో కన్నీళ్ళు వస్తే నీ ఎదుట ఉన్నటువంటి తండ్రి యొక్క కంటి నుంచి కన్నీళ్ళు వస్తాయి తెలుసా? నీ ఎదుట ఉన్న ఈ లోక సమమైన తల్లిదండ్రుల కళలో కన్నీళ్ళు వస్తే నేను ప్రేమగా నిర్మించుకొని ఈ లోకంలో నీ కాంతి పంపించి నీ మీద ప్రణాళిక కలిగి నేను హెచ్చైన స్థానంలో చూడాలనుకుంటున్నా. నీ తండ్రి యొక్క కంటి నుంచి నేను రాదని అనుకుంటున్నాను అనే శ్రమలో అంతటి శ్రమని అనుభవించడానికి ప్రతిష్ఠ కావాల్సిన ఆయన నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమని కూడా ఆయన స్వీకరించుకొని యుద్ధాన్ని చిరుమలేగలరు. అలా కాబట్టి మీరందరూ కూడా క్రీస్తు యొక్క ఐక్యతలో ఆయనకి సమీపస్తులుగా బ్రతుకుతూ ఆయన బలముతో మీరందరూ కూడా చలముగా నేను కూడా సాగాలని మనం కోరుకుంటున్న ప్రార్థన చేసుకుని వాక్యం ధరించుకుంటున్నాం. దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావు. ఇది మన ప్రేమ. 10 వాక్యం ద్వారా నీవు మాట్లాడమని నీ బిడ్డల్లో ఈ వాక్యం నేను ముద్రింపచేసామని నమ్ముతున్నాయి. కాదయ్యా ఈ గుణాలకు తగినట్లుగా ప్రభావ జ్ఞానాత్మకమైన నింపాలైనా రోషులు కలిగినటువంటి భక్తి జీవితాలు జీవించడానికి మాకు మీ కృపనివ్వండి ప్రభావ. ఆ ప్రేమను ప్రకటించే జీవితం మాకు ఇవ్వండి ప్రభావ. ఆ విధానంలో మమ్మల్ని నడిపించుతుంది. ప్రతిదినము ఈ ఐక్యతతో మేము బ్రతకాలి. వ్యక్తిగతంగా బ్రతకడానికి పరిస్థితి సంఘాన్ని జీవించాం. ముందున్నటువంటి మాటలు మాట్లాడబోతు నేపథ్యంలో కూడా స్వాధీనం ఉంచుకోండి. అభివాదనతో ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తుడు మహిళని నామమున అప్పగించడానికి పొందుకుని ఉన్నాము. తల్లిదండ్రులకు తండ్రి.